హాయ్ అండి. మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మామిడికాయ నీట్గా కడిగి పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. పుల్లటి మామిడికాయ తీసుకోవాలి. అలాగే కొబ్బరి కూడా కడిగి ముక్కలు చేసి చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకుని 2 కప్పులు కొబ్బరికి 1 కప్పు మామిడి ముక్కలు వేయాలి. ఇలా అయితే పుల్లగా బాగుంటుందండి. కొంచెం పులుపు తక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు, ఇంకో 1/2 కప్ అంతా. ఈ కొబ్బరి ఈ 2 కలిపి మిక్సీ చేసి పెట్టేసుకోవాలండి. అసలు ఫస్ట్ నేను చేయలేదు. మిక్సీ చేసి పెట్టుకుని తర్వాత ఆ పోపు సామాన్లు మిక్సీ చేసుకోవాలి. లేకపోతే పోపు సామాన్లు ముందు మిక్సీ చేసుకుని తర్వాత కొబ్బరి ఇది వేసుకోవాలి. బాగా నలుగుద్ది. నీళ్లు వేయకూడదండి. నీళ్లు వేస్తే తొందరగా పాడైపోద్ది. 2 స్పూన్ల అలా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మామిడికాయలు దొరికే రోజుల్లో ఇలా కొబ్బరి మామిడి పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి. పచ్చిమిర్చి కూడా కారం కూడా బాగుండాలి దీనికి. నేను 10-12 అలా వేసాను. కారం పచ్చిమిర్చి చూసుకుని వేసుకోండి. మళ్ళీ కారంగా లేకపోయినా కూడా పచ్చడి బాగోదు. రెండు స్పూన్లు నూనె కాగిన తర్వాత 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అలాగే 1/2 స్పూన్ అంత జీలకర్ర, వేయించుకోవాలండి. ఇది దోరగాను మాడకూడదు. ఆవాలు కూడా వేయాలండి. అసలు ఆవాలు ఫస్ట్ వేసేయాలి, నేను మర్చిపోయాను. 1/2 స్పూన్ అన్ని ఆవాలు వేయాలి. ఒక 20 అలాగా మెంతులు వేసుకోవాలి. మంచిగా దోరగా వేగిన తర్వాత మిర్చి వేసేసుకోవాలండి. మిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే మిర్చి పళంగా వేసేస్తే అండి పేలి మన మొహం మీదకి వస్తాయి గింజలు. అందుకని అలాగే వేసుకోవాలి. అందరికీ తెలిసి ఈ విషయం. అలాగే గుప్పుడు అంత కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే కొబ్బరికాయ పచ్చడి బాగుంటుంది. మామూలుగా కొబ్బరి చట్నీ వేసుకున్నా కానీ కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకొని, లేకపోతే వదిలిపెట్టేయండి. కరివేపాకు ఎక్కువ వాడితే కూడా మన జుట్టుకు కూడా మంచిది కదండి. అందుకని కరివేపాకు కొత్తిమీర వాడాలి ఎక్కువ. ఒక 6-7 ఎల్లుల్లిపాయ రెమ్మలు వేసానండి. దానిలోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఎల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవచ్చు. చల్లారిన తర్వాత
ఇవి కూడా వేసి కలిపి పట్టేయాలండి. వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే తొందరగా పాడైపోతుంది పచ్చడి. ఒక రోజు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 రోజులలో వేసుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లంత ఉప్పు వేసాను. 2-3 స్పూన్లు అలా పడద్దండి, చూసుకుని వేసుకోండి ఉప్పు. రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర, కొంచెం మినపప్పు వేసానండి. ఒక 4 ఏమో ఎల్లుల్లిపాయ రెమ్మలు దంచి వేసాను. ఒక 4 ఎండుమిర్చి వేసాను తాలింపులను. మంచిగా వేగాలండి ఇవి. మరి మాడిపోకూడదు, ఇలా దోరగా వేగితే సరిపోతుంది. కొంచెం కరివేపాకు వేసుకుని ఇష్టమైతే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసుకుంటే అండి మనకి డైజెషన్ మంచిగా అవుతుంది, మళ్ళా టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడి. ఏ పచ్చడిలో అయినా సరే తాలింపులో ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. మిక్సీ పట్టింది ఇందులో వేసేసుకోవాలండి. ముందు పప్పులు అవి మిక్సీ పట్టి తర్వాత ఇవి వేసుకుంటే, కొబ్బరి అది వేసుకుంటే అండి కొంచెం నాకు కష్టమైంది మిక్సీ చేయడానికి. సగం తీసి మళ్ళీ వేసి సగం వేసాను, కానీ మంచిగానే నలిగింది అనుకోండి. కానీ ఇలా కరెక్ట్ కాదు నేను ఇప్పుడు వేసినట్టు. కొబ్బరి అయినా పట్టి పెట్టేసుకోవాలి, తర్వాత పప్పులు వేరే పట్టుకోవాలి, అప్పుడు బాగుంటుంది. తయారైపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి కూడా బాగుంటుందండి పచ్చడి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. థ్యాంక్ యూ.